బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమైన మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప సినిమాలో ప్రభాస్ స్పెషల్ క్యామియో చేస్తూ ఉండటంతో హైప్ వచ్చినా కూడా అది మంచు విష్ణు సినిమానే అవ్వడం రీసెంట్ టైంలో మంచు విష్ణు సినిమాల బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ లు ఇంపాక్ట్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ సినిమా బిజినెస్ పరంగా ఏ మాత్రం ఇంపాక్ట్ నైతే చూపించటం లేదు. ఈ సినిమా బిజినెస్ పరంగా మంచు విష్ణు ఎక్స్పెక్ట్ చేసిన రేట్స్ అటు డిజిటల్ రైట్స్ పరంగా, శాటిలైట్ రైట్స్ పరంగా, ఇక థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా రాకపోవడంతో చేసేదేమీ లేక ఇప్పుడు మంచు విష్ణు టోటల్ రిస్క్ మొత్తాన్ని తన భుజాన మీదే పెట్టుకోబోతున్నాడని చెప్పాలి. సినిమా అవుట్పుట్ మీద ఫుల్ నమ్మకంతో ఉన్న మంచు విష్ణు టోటల్ గా అన్ని ఏరియాలలో కూడా ఓన్ గానే సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. సినిమా రిలీజ్ అయ్యి అంచనాలను మించి పర్ఫామ్ చేస్తే అప్పుడు డిజిటల్ అలాగే శాటిలైట్ రైట్స్ బిజినెస్ ఆశించిన మేర రేంజ్ ను చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ నమ్మకంతోనే తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా సినిమాను ఓన్ రిలీజ్ చేయబోతున్నాడు. దాంతో తాను ఎంత బడ్జెట్ తో సినిమాను నిర్మించినా కూడా ఓవరాల్ గా ఇప్పటి వరకు రికవరీ మాత్రం ఏమీ కాలేదని తెలుస్తుంది. భారీ స్టార్ కాస్ట్ హెల్ప్ తో బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కాబోతున్న కన్నప్ప మూవీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను కనుక సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా జోరును చూపిస్తేనే ఇతర బిజినెస్ లు ఆశించిన మేర జరిగే అవకాశం ఉంటుంది. మరి మంచు విష్ణు కన్నప్ప మూవీ రిస్క్ మొత్తాన్ని తన మీదే అలాగే ప్రభాస్ స్పెషల్ కామియో మీదే వేయగా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇవన్నీ తట్టుకొని ఎంతవరకు అంచనాలను అందుకొని కలెక్షన్ల పరంగా మంచి జోరును చూపించి ఇతర బిజినెస్ లు అనుకున్న రేంజ్ లో జరుగుతాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.